రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం చారిత్రాత్మక అవసరమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండేందుకు ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించేందుకు సమాచార హక్కు చట్టం వచ్చిందన్నారు. కానీ నేటి పాలకులు ఆ చట్టాలను తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది ప్రజల విజ్ఞప్తి మేరకు ఎన్నో ఎన్జిఓ సంఘాల ఉద్యమాల మేరకు అరుణారాయ్ లాంటి అధికారునిల విజ్ఞప్తుల మేరకు అప్పటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నేతృత్వంలో 2005 అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం అమల్లోకి రావడం జరిగింది. ఈ సమాచార హక్కు యొక్క ముఖ్య ఉద్దేశము పరిపాలనలో పారదర్శకత పెరగాలని, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజలకు హక్కులు కల్పిస్తూ తద్వారా అవినీతిని నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగింది. సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత ఈ దేశంలో అవినీతి 50% తగ్గింది. అదేదో ప్రజలు చేయడం వలన కాదు. ఆర్టీఐ చట్టం వచ్చిన వెంటనే ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళ లోపల కొంత భయము మొదలైంది. మేము ఏ తప్పు చేసినా ఇది 20 సంవత్సరాల తర్వాత అడిగినా సరే మా తప్పులు బయటపడతాయనేటువంటి ఉద్దేశంతో 50% అవినీతి రూపుమాపబడింది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను.